ఏంట్రా నువ్వు చెప్పింది నిజమా? నువ్వు ఆ అమ్మాయిని ఎలా రా? నేను అప్పుడే చెప్పాను కదరా, మా ఓడు ఏ అమ్మాయినా సరే ట్యాక్లింగ్ చేశారంటే ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఇదో మ్యాటర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ. ఇవన్నీ మా మామూలేరా. ఇదిగో సిగ్నల్ ఇచ్చాడు, వెళ్తావే. ఓకేరా, బాయ్. చందు, నువ్వు ఫ్లైట్ కి వస్తాన్నావు కదా, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నువ్వు సడన్ గా ట్రైన్ లో వచ్చి భలే తిరిగి చేసావే. అసలు ఇది ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాడు చేసే పనేనంటారా? ఇక్కడేమో మీ అన్నయ్య పెళ్లి సెటిల్ అయింది, బోల్డ్ పనులు ఉండిపోయినాయి, నువ్వు వెళ్ళి ఊటీలో సెటిల్ అయిపోయావు. ఏంట్రా ఇది? ఏంట్రా డల్ గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? అదిగా తాతయ్య, ఒక అమ్మాయి. ఎక్స్పెక్ట్ చేశా. ఆ రోజు నువ్వు ఫోన్ లో నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు మెంటల్ తెప్పించినప్పుడే ఇలాంటి మ్యాటర్ ఏదో టచ్ అయి ఉంటది అని. ఏంటి అమ్మాయి నో అందా? అదిగా తాతయ్య, ఏదో తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను. తప్పు చెయ్యకపోతే ఫీల్ అవ్వాలి కానీ తప్పు చేస్తే ఫీల్ అవటం ఎందుకురా? అంటే ఏంటి, ఆ అమ్మాయి ఏమైనా సెంటిమెంటల్ టచ్ ఇచ్చిందా? మై డియర్ గ్రాండ్ సన్, చాలా మంది ఆడపిల్లలు ఇలా సెంటిమెంట్ టచ్ ఇచ్చి నీతో సెటిల్ అయిపోవడం ట్రై చేస్తారు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. అదిగా తాతయ్య, మిగతా వాళ్ళ విషయం వేరు, ఈ అమ్మాయి విషయం వేరు. వేరే అయితే ఏంటి? ఎక్కడ విషయం అక్కడ మర్చిపోయి ముందుకు ప్రొసీడ్ అయిపోవాలి. అదే కదా మన పాలసీ. ఇట్లాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించి తలనొప్పి తెచ్చుకోబోక. అవతల మీ అన్నయ్య పెళ్లి దగ్గర పడింది, బోల్డ్ పనులు ఉన్నాయి. పదా పదరా, నేను చెప్తారా? అదిగా పదా. అమ్మా, ముహూర్తం టైం అవుతుంది, త్వరగా పెళ్లికి మాత్రం తీసుకురండి. ధనలక్ష్మి, సంజయ్ని తీసుకురా. ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదా? అదేంటమ్మా, నువ్వు ఒప్పుకోబట్టే కదా ఈ ముహూర్తం పెట్టించావు. మీరు మర్యాదస్తులను నమ్మి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ మీరింత పరువు తక్కువ మనుషులను తెలిసాక నా మనసు మార్చుకుంటున్నాను. సంధ్య, మేమేమిటో మా కుటుంబ గౌరవం ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? మీ కుటుంబ గౌరవం గురించి గొప్పతనం గురించి చెప్పాల్సింది మీరు కాదు, మీ రెండో కొడుకు చంద్రశేఖర్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగా, ఒక్క నిమిషం. ఏంట్రా ఇదంతా? అదే తాతయ్య, నాకు అర్థం కావట్లేదు. ఏంటి, దీన్ని చూడగానే షాక్ అయిపోయావా? ఎక్కడో ఊటీలో ఉండాల్సింది ఇక్కడికెలా వచ్చిందనా? ఇది నా చెల్లెలు. ఏంట్రా చిన్నబాబు, ఏమైందిరా? మాట్లాడదేమిట్రా? సమాధానం చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పు. దీనికి నీకు సంబంధం ఏంటో చెప్పు. నా చెల్లెల్ని ఊటీలో నువ్వు కలవలేదు,
నిన్నే ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి మోసం చేయలేదు చెప్పానండి. దీని కళ్ళలోకి సూటిగా చూసి దీని జీవితాన్ని నాశనం చేయలేదని అతను ఒక్క మాట చెప్పానండి. నా తప్పు ఒప్పుకుని తలొంచుకుని తాళి కట్టించుకుంటాను చెప్పానండి. ఓ కుటుంబంతో పెళ్లి సంబంధం కలుపుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలిసి నువ్వుండే ఇంటికి కోడలుగా వచ్చి నన్నెలా కాపురం చేయమంటావు చెప్పు. మీలా మాకు ఆస్తి అంతస్తు హోదా లేకపోవచ్చు, కానీ పరువు కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ నుంచి వచ్చిందాన్ని. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన నీ చేత వదిన అని పిలిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ పెళ్లి జరగదు కాక జరగదు. తరతరాల మన వంశ ప్రతిష్టని కుటుంబ గౌరవాన్ని మంట కలిపావు కదరా. ఛీ! నీ చెడు తురుగుళ్ళు మానేయమని చిలక చెప్పినట్టు చెప్పాను, వినిపించుకున్నావా? ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పుడు పని వల్ల మీ అన్నయ్య బతుకు బండలైపోయింది.